సేవకే అంకితము దేవా మా కుటుంబము నీ సేవకే యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును యేసయ్యా నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నేను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట యేసయ్యా 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 నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నేను వీడియుండుట ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నేను వీడియుండుట యేసయ్యా యేసయ్యా
నీలో మునిగి తేలాక నే పొంగిపోయా నీలో మునిగి తేలాక నే జీవమునే పొందా నీలో మునిగి తేలాక నే బంధీనైపోయా నీలో బయలుదేరి వెళ్తుండగా మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు అనేక విషయాలు అనేక కార్యక్రమాలు చక్కగా జరిగించారు. ఈ ముందున్న కార్యముందు కూడా మీ కృప మా అందరితో ఉంచి సమస్తము కూడా మర్యాదగాను క్రమముగాను మీ నామ మహిమార్థమే జరుగుటకు సహాయం చేయండి. అయినా వివాదాలు తలెత్తకుండా సమస్తము కూడా క్రమంగా జరగటానికి ఓర్పుతో దీర్ఘశాంతముతో మేమందరం కూడా సాగటానికి సహాయం చేయమని ఆయన పరిస్థితులను వాతావరణమును ప్రజలను మీ హస్తాలకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపలో బలపరిచి నడిపించమని మీ అధికారానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమును ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. వివాహమునకు ఆద్యుడు దాన్ని జరిగించి కొనసాగించువాడైన త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రత్యేకంగా నూతనంగా జత చేయబడబోతూ ఉన్నటువంటి దంపతులిరువురికి తోడే నడిపించును గాక. నే విడుదలనే పొందా నీలో మునిగి తేలాక నే పొంగిపోయా నీలో మునిగి తేలాక నే జీవమునే పొందా నీలో మునిగి తేలాక నే బంధీనైపోయా యేసయ్యా ఇంతవరకు వివాహ విషయంలో అనేక కార్యములన్నింటినీ మీరు చక్కపెట్టి క్రమంగాను సజావుగాను మీరు జరిగించిన విధానంపై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి ప్రాముఖ్యమైన సందర్భం వరకు మీరు తీసుకొని వచ్చారు. ఈ సమయంలో కూడా మీ తోడు మాకు అనుగ్రహించి వధూవరులు ఇరువురు కూడా జత చేయబడిలో మీ కృప చేరిన మా అందరికీ కూడా మీ దీవెన సమాధానం దొరుకున్నట్లు సమస్తాన్ని మర్యాదగాను క్రమంగాను మీరు జరిగించండి. ఆయన మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తాన్ని జరిగించే దేవుడవు సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించేవాడు అని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తూ మీ అధికారాన్ని పుట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీ నామం పేరిట ప్రారంభిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ ప్రత్యేకమైనటువంటి వివాహ సందర్భములకు తోడే నడిపించుగాక.
పరిశుద్ధ వివాహం కొరకు అంతా భావిస్తారు. మరియు సులేఖ పరిశుద్ధ వివాహానికి వచ్చిన స్వాగతం. ఈ యొక్క పరిశుద్ధ వివాహాన్ని ప్రారంభిద్దాం. బ్రైడ్ వస్తూ ఉండగా, పెళ్లి కుమార్తె దేవాలయానికి వస్తూ ఉండగా, లోపలికి వస్తూ ఉండగా అందరూ దయచేసి లేచి నిలబడండి. పిల్లలు పట్టుకోండి, అందరూ నిశ్శబ్దం పాటించండి. రెండో వివాహం ఇదిగో తండ్రి జరుపుతుండగా వివాహానికి మీరే తోడుగా ఉండమని, ఇదిగో తండ్రి వివాహం తండ్రి అన్ని విషయంలో ఘనమైన కనుక ప్రభావ వివాహం పరిశుద్ధంగా జరపడే భాగ్యం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమ స్వరూపుడు అయిన మా పరమ తండ్రి, ఎక్కడైతే నీ నామమున కూడి ఉందో వారి మధ్యకు వస్తానని వాగ్దానం చేసిన ప్రభువా, ఈ పరిశుద్ధ పౌర దేవాలయం జతపరచబడనై ఉంటుండగా అలనాడు కానాల వివాహములకు మీరు వచ్చి ఏ రీతిగా ఆ వివాహాన్ని మీరు ఆశీర్వదించారో, ఈ బిడ్డల యొక్క ఈ పరిశుద్ధ వివాహాన్ని మీరు ఆశీర్వదించి జరగవలసిన కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధముగాను సమాధానముగాను ఆశీర్వాదకరముగాను జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ
కుమార్యకయు పరిశుద్ధాత్మకై నామమున ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము. దైవవాక్యం అనేది ఈ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు గ్రహించి ఉన్నాము. మేము ఈ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగిన మమ్మను ఈ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందరి నమ్మకమును బట్టి ఆనందించుతూ తుదకు నిత్య రక్షణ పొందునట్లు అనుగ్రహించమని ఈ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ఈ పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాలు సులువుగా విందాం. పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు శ్రీమతి డోలా నీలారాణి గారు వచ్చి చదివించాల్సిన కోరుచున్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం ప్రారంభం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టాను ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండు. దేవుని వాక్యం. పరిశుద్ధ పౌలు ఎఫెసీయులకు సంఘముకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనాల వరకు శ్రీమతి డోలా ప్రశాంతి గారు వచ్చి చదివించాల్సిన కోరుచున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనాల వరకు. క్రీస్తునందరి బైబిల్లో ఒకరికొకడు లోబడి ఉంది. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలరు. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతమైనను వాటికి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేదు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరాల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు
ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంలో ద్వేషించిన వాడెవడను లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకోడు. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘముని గూర్చి చెప్పుచున్నాను. మెట్ట భూమిలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలేదు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకోవాలి. దేవుని సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు శ్రీమతి డోలా అలెక్సర్ గారు చదివించాల్సిన కోరుచున్నాం. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11. 3వ దినము గలిలయను కానాను అనే ఊరిలో ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసు అక్కడ శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాకు నీకేమీ పని, నా సమయం ఇంతలో రాలేదు. ఆయన తల్లి పశ్చాత్తాపం చూసి ఆయనతో చెప్పినది చేయుడని శుద్ధీకరణ ప్రకారం రెండో రోజు మూసే తరుమని పట్టు అక్కడ రాతి బాణను అక్కడ ఉంచబడేది. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పాలి. వారు వాటిని అంచు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు మంచి విందు ప్రధాని ఎద్దకు తీసుకొని పోమని చెప్పగా వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చునో ఆ నీళ్లను ముంచి తీసుకొని పోయిన ప్రచారకులకే తెలియదని విందు ప్రధాని తెలిసిపోయేది. కనుక ద్రాక్షారసం నీళ్లు రుచినప్పుడు ఆ విందు ప్రధాని వెండి కుమారుని పిలిచి, ప్రధాని వారి మొదటి మంచి ద్రాక్షారసము పోసి జనులను మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పొయ్యను. మీనైతే ఇది వరకు మంచి రసమును ఉంచుకొని ఉన్నారని ఎంతో చెప్పారు. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచన క్రియ చేసిన తన మహిమను బయలుపరిచారు. అందువలన ఆయన శిష్యులను ఆయన ఎందుకు విశ్వాసం వాక్యాన్ని అందించడం పూర్వం ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన డోలా కిరణ్ అండ్ శ్రీమతి ప్రశాంతి గారు వచ్చి ఆ యొక్క స్పెషల్ సాంగ్ని వినిపిస్తారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కిరణ్ గారు, ప్రశాంతి గారు వారు ఒక ప్రత్యేక పాట పాడిన పిదప మనము ఈ యొక్క పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మెసేజ్ కుమార్ గారు ఈ పాటతో మైపడదాం.
సమయాన్ని బట్టి గురించి నేను తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన కుటుంబము స్టాలిన్ మరియు సులేఖ వారి కుటుంబాలకు మరి ముఖ్యంగా ఆ తమ్ముడు విజయ్, కిరణ్, ప్రశాంత్, తల్లి మరియమ్మ గారిని బట్టి కూడా నేను దేవుని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక గురువులు
తమ్ముడు, ముగ్గురు తమ్ముళ్ళే. వారికి అలాగే సీనియర్ పాస్టర్స్కి, నాతో ఉన్న దైవ సేవకులందరికీ కూడా ప్రభువుని క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. వివాహ సమయంలో ఏదో తెలియని ఒక సంతోషం మనల్ని నడవని గౌరవించాలని కూడా ఆయన ఆనందించాడు. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేద్దాం. ప్రసంగం వినడానికి ఎవరికి ఇష్టం ఉండదు, తొందరగా ఊహించేస్తే బాగుంటుందని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. దేవుని వాక్యమే మన జీవితాలకు ఆధారమైనప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో ఎంత ఘనమైనవో, ఎంత గొప్పవో మనం గ్రహించగలుగుతాము. తడవచ్చని ప్రార్థించుకుందాం. కృప యొక్కరికైనా మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు. మహోన్నతుడు, సర్వశక్తివంతుడు, నీ నామంలో నిలిచి ఉండడం మా ధన్యత. కనికరగలిగినవా, నీ ప్రియబిడ్డలు స్థాయిలను బట్టి, సురేఖను బట్టి నీ వందనాలు తెలియజేస్తున్నాను. తల్లి గర్భాన్ని పుట్టిన మొదలుకొని తోడుకు సంరక్షించావు దేవా. పరిరూరిని యొక్క శరీరంగా మార్చడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, నువ్వు ఏర్పాటు చేసిన ఈ వివాహ స్థితిని బట్టి నీ వందనాలు తెలియజేసి, బంధుమిత్రులుగాను శ్రేయపురాశులుగాను సంఘముగాను పరిచేది నేను గణపరిచి దేవవారి కుటుంబాలలో గుర్తించి దానిని మానవునికి ఆశీర్వాదకరంగా మార్చే ఒక స్థితిని మనం ఇక్కడ చూసాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చూసిన ఈ విషయాన్ని, దాన్ని మంచిగా మార్చడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. ఎన్నోసార్లు మనము అనేక వివాహాల్లో వాక్య భాగాన్ని చదువుగా వింటుంటాం. నరుడు ఒంటరిగా ఉన్నాడు అని దేవుడు గమనించిన ఆ స్థితి మనం గ్రహిస్తే, సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా రెండుగా ఉండి దేవుడు వాటికి ఇచ్చిన జీవితాన్ని ఆనందిస్తూ, వాటికి ఇచ్చిన బాధ్యతను అవి నిర్వర్తిస్తూ ఉన్న స్థితిలో నరుడు ఒక్కడిగా ఉండడం అనేది దేవుడు చూసిన ఆ విషయం ఎంత చక్కగా ఆయన నిర్వర్తించాడో ఈ కొద్ది వచనాలను మనము గ్రహించగలుగుతాం. సాటి అయిన సహాయము ఆదాముకి ఇవ్వడానికి ఆయన ఎంత పని చేశాడో మనం ఇక్కడ చదివితే చాలా కొద్ది వచనాలు, చాలా క్లుప్తంగా ఉంటుంది, కానీ అది సుదీర్ఘమైన పని. నరునిలో ఉన్న ఒంటరితనం పోవడానికి ఆయన చేసిన ఆలోచన చాలా సుదీర్ఘమైనది. ఆయన చేసిన పని ఏంటో మనం చూస్తే, భూజంతువులను, ఆకాశ పక్షులను అన్నిటినీ కూడా ఆయన నిర్మించిన విధానం మనకు తెలుసు. అవి లెక్కకు మించినవి. వాటన్నిటినీ కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చి వాటన్నిటికీ పేర్లు పెట్టమని ఆదాముకి దాని వెనుకున్న కారణం ఏంటంటే, ఆ జీవులన్నిటిలో దేనితోనైనా కూడా ఆదాము సంతోషించగలుగుతాడేమో, తన ఒంటరితనాన్ని పోగొట్టుకోగలుగుతాడేమో అనే ఆలోచన. వాటన్నిటికీ దేవుడు పేరు పెట్టలేడా? ఆదాము ఎందుకు అప్పగించాడంటే, పేరు అంటే ఇప్పుడు మనకులాగా స్టైలిష్గా చక్కగా పలకడానికి, అందంగా షార్ట్ ఫామ్లో పెట్టడానికి, పిలవడానికి బాగుండేలాగా దాని అర్థమేంటో, దాని యొక్క పూర్వపరాలేంటో కూడా ఆలోచించకుండా ఇదైతే బాగుంటుంది అనుకుని ఇప్పుడు మనం పేరు పెట్టే స్థాయికి మనం ఎదిగాం. కానీ పేరు అనేది ఆ వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణగణాన్ని వ్యక్తపరిచేదిగా ఉంటుంది. ఆ విధమైన బాధ్యతని ఆదాముకి దేవుడు అప్పగించాడు. ఒకసారి ఆలోచించండి, ఈ విధమైన ప్రాతిపదికలో నామకరణం చేయడానికి ఆదాము ఎంత కష్టపడి ఉంటాడు.
ప్రతి జీవి గుణగణాలను ఆదాము పరీక్షించి వాటి యొక్క గుణాలకు అనుగుణంగా పేరు పెడుతూ చివరికి అన్నిటికీ పేరు పెట్టిన తర్వాత ముగించిన ఆ స్థితిలో మొదటి జీవికి తన దగ్గరికి వచ్చిన మొదటి జీవికి పేరు పెట్టినప్పుడు తన స్థితి ఎలా ఉందో చివరి జీవికి పేరు పెట్టిన అప్పుడు కూడా తన స్థితి అలాగే ఆ ఒంటరితనం పోలేదు. అవ్వని దేవుడు చేయడానికి కారణము ఇది. సృష్టిలో ఏ జీవితో కూడా ఆదాము తన సహవాసాన్ని పంచుకోలేకపోయాడు. స్టాలిన్కి ఇది అర్థం అవ్వాలనుకుని నేను వివరిస్తున్నాను. స్టాలిన్కే కాదు, ఇక్కడున్న ప్రతి ఆదాము అవ్వ యొక్క విలువ, దాని వెనక ఉన్న దేవుని యొక్క ఉద్దేశము, దానిని సంపాదించుకోవడానికి సాటి అయిన సహాయము ఆదాము పొందడానికి ముందుగా ఆదాము ఎంత కష్టపడ్డాడో. సృష్టిలో ఉన్న ప్రతి జీవిని కూడా తరచి పరిశీలన చేసి దేవుడు బాధ్యతను నిర్వర్తించాడు. కానీ తన మనసులో తన అంతరంగంలో ఉన్న ఆ ఒంటరితనాన్ని ఆదాము కూడా తీసివేసుకోలేకపోయాడు. అప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసాడని అంటున్నాడు. ఆదాముకు తెలిసి తనలో ఉన్న ఒంటరితనము తీసివేయలేము అని ఆదాముకి తెలియకుండా తన ఒంటరితనాన్ని తీసివేయడానికి చేసిన ప్రయత్నం, దేవుడు చేసిన కార్యం ఆశ్చర్యకరం. దీన్ని పౌలు మర్మం అంటాడు. ఆత్మ సంబంధమైన సంఘానికి పౌలు దీన్ని పోల్చి ఇది మర్మం అంటాడు. ఇది ఎప్పటికీ కూడా మర్మమే. దేవుని యొక్క కుడిపార్శ్వాన మనం కూర్చునేంత వరకు కూడా ఇది మర్మంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఆ మర్మము అక్కడే వెల్లడి చేయబడుతుంది. వివాహాల్లో మనం చేరి ఈ విధంగా కూడుకున్న ప్రతిసారి కూడా అర్హత మనం కలిగి ఉన్నామా లేదనేది పరీక్షించుకోవాల్సిన వారు అన్నాం. ఈ గాఢ నిద్ర కలుగజేసిన ఆదాముని తిరిగి లేచి మళ్ళీ అన్నిటికీ పేరు పెట్టమన్నట్టుగానే గాఢ నిద్ర అనే మాటకి మనకు తెలుసు, ఏ మాత్రము నాది అంటున్నాడు. అంటే జీవిత భాగస్వామి బాహ్యమైనది కాదు, ఆంతరికమైనది, ఆత్మ సంబంధమైనది. ఇది మర్మం. దీన్ని ఎప్పుడైతే దాని విలువ మనకి అర్థం కాదు. అందుకని కారణం ఏంటంటే కానీ క్రైస్తవ జీవితాల్లో లేకుండా దేవుడు మనకి క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమాన్ని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా వివరిస్తాడు. భార్య భర్తల సంబంధాన్ని, భార్య ఏం చేయాలో, భర్త ఏం చేయాలో, ఈ క్రమాన్ని, అంటే ఈ చెడ్డ జీవిత విధానం కానీ భౌతికమైన విలువలతో కూడిన ఆ బంధాన్ని కలిగి ఉండడానికి కాకుండా ఆత్మ సంబంధమైన ఆంతరంగికమైన బంధాన్ని నిలుపుకోవడానికి కావలసిన విధానాన్ని ఆత్మ సంబంధమైన రీతిలో పౌలు బోధిస్తున్న విధానం మనం చూస్తే ఈ బంధం నిలబడడానికి కావలసిన విధానాన్ని పౌలు ఏం చెప్తున్నాడంటే, భార్య తన భర్తకి క్రీస్తు ఏ విధంగా దేవునికి విధేయవాలుగా అమర్చబడ్డాం కనుక మనము సంఘ సహవాసిగానే భార్య తన భర్తకు విధేయుడై అమ్మ కొట్టేస్తాడనో లేకపోతే ఇదిలో పెట్టేస్తాడనో ఇలా, అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే సాధ్యం. అంటే క్రైస్తవ కుటుంబాలలో ఉన్న ప్రతి పౌరుడు ఇక్కడ వివరించాడు. ప్రతి పురుషుడు కూడా తన భార్యని ప్రేమించాలి. సంబంధంలో ఆ ప్రేమని వివరిస్తున్నాడు. తన పురుషుడు కూడా తన భార్యని ఆ విధంగా ప్రేమించాడు. రెడ్డిగూడెం మండలం ముంచినపల్లి గ్రామ కాపురస్తులు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘానికి చెందినటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారి కుమార్తె కన్యక గంటా సులేఖను విజయవాడ మండలం విజయవాడ పక్కపట గ్రామ కాపురస్తులు అశోక్ నగర్ చెందినటువంటి గ్రామ కాపురస్తులు సెంట్ పాల్స్ రోజు సంఘానికి చెందినటువంటి శ్రీ లేట్ డోలా జాన్ రాజశేఖర్ గారి కుమారుడు బ్రహ్మచారి డోలా బాబీ స్టాలిన్లకు ఇచ్చి పరిశుద్ధ వివాహం చేయుటకు పెద్దల ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈమె యోగ్యమైన ప్రవర్తన గల సంఘ సభ్యురాలు, 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు కనుక ఈ ప్రకటించి వివాహం చేయుటకు వారి తరపున ఏ విధమైన అభ్యంతరం లేవని ఇందు మూలంగా సిఫార్సు రూపం రాసిన వారు రెవరెండ్ జి దైవ కృపావరం గారు, సిఎస్ఐ ప్రెస్బిటర్
కృష్ణా గోదావరి డైసిస్ ముచ్చినపల్లి. ఇది 3వ ప్రకటన, సంఘబద్ధ గ్రంథం ఇర్మియా. ఇది చివరి ప్రకటన. కాబట్టి బాబీ స్టాలిన్ను మరియు సులేఖకు ఈ యొక్క పరిశుద్ధ వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించి ఉన్నారు. కాబట్టి ఈ వివాహంలోనికి వెళుతూ ఉన్నాం, వివాహ కార్యక్రమంలోనికి. ఈ వివాహం ఎవరైనా ఏమైనా ఆక్షేపణలు ఉన్నాయట్లా వివాహం చేయడం కుదరదని కానీ, వివాహం సంబంధించినటువంటి ఏమైనా అభ్యంతరాలు ఆక్షేపణలు ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయవలసిందిగా మనం, తర్వాత ఎప్పటికీ మౌనంగా ఉండవలసిందే. కాబట్టి ఎవరైనా ఆక్షేపణలు తెలియజేయగలిగిన ఎట్లా దయచేయవచ్చు. సంఘం అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది కాబట్టి అందరికీ ఇది ఇష్టమే అని తలుస్తున్నా. ఏది ఏమైనప్పటికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రిజిస్ట్రార్ ఆఫ్ ది మ్యారేజ్ వారికి ఆ ఖచ్చితత్వం కావాలి. కాబట్టి వివాహం చేయడం ఇష్టమే అని అన్నవాడు మీలో వచ్చిన వాడందరూ కూడా ఈ వివాహాన్ని సమ్మతి తెలియజేయవలసిందిగా మనం మీ కుడి హస్తాలను ఎత్తి చూపటం ద్వారా మీ సమ్మతి తెలియజేయవలసిందిగా మనం. గుర్తించండి. థ్యాంక్ యూ అన్న. పరిశుద్ధ వివాహం చేయటకు దేవుని సంఘమందును ఈ సంఘం యొక్క మనం కూడి ఉన్నాం. వివాహం అన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి నుండి క్రీస్తునకును ఆయన సంఘములకు గల మర్మమైన ఐక్యతను సూచించవలదు. గల్లీలోని కానాలో వివాహంలో క్రీస్తు వెళ్ళి ఉండటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియలను ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించారు. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొని ఉన్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను శరీర ఇచ్చపరుపును కోరుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులకు తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకములతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీన్ని పూనుకొనవలెను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది దేవుడు తన చిత్త ప్రకారం మనుషుల జాతిని వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామములకు మహిమ కారణముగా ఉంచబడినట్లు వివాహము ఏర్పడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లును దేవుడు ఉన్న ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా ఉన్నట్లును ఈ వివాహం ఏర్పాటు చేయబడి ఉన్నది. మూడవది, సుఖ దుఃఖములలో ఒకరికి ఒకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉన్నట్లు ఇది ఏర్పడి ఉన్నది. ప్రభు అయిన దేవుడు చెప్పినది ఏమనగా, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం వాడి కొరకు చేయను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినది ఏమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగు చేసినని మీరు చదవలేదా? ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉంది. కాబట్టి దేవుడు జతపడిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశంలో చెప్పినది ఏమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమింపుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మరియు పాప కారణం బట్టి ఈ గృహస్థ మార్గంలో అనేకమైన కష్టమును శ్రమలను కావలసి ఉన్నది. కరుణాడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైన టీవు తనకు హితమైన టీవు ఈ స్థితి అందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశ్చర్యంతో ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండుగా.
డోలా బాబిస్టాన్, నీవు ఈ స్త్రీని అనగా గంటా సులేఖను వివాహం చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతిస్తున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరు ఇరువురు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే అనగా గంటా సులేఖతోనే కాపురం చేయుదువా? చేయుదును. గంటా సులేఖతోనే చేయుదును. కాపురం చేయుదును. ఈ పురుషుని అనగా డోలా బాబీ స్టాలిన్ను నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గముందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖములు యందు సంరక్షించి మీరు ఇరువురు బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఎవరును ఆశింపగా డోలా బాబీ స్టాలిన్తోనే కాపురం చేయుదువా? బోత్ సైడ్ వైడ్ అండ్ బ్లూ, ఇరువురు వైపు తల్లిదండ్రులు లేదంటే సంరక్షకులు ఉన్నట్లయితే ముందుకు వచ్చి ఇరువురు ఈ యొక్క సురేఖ గారి యొక్క కుడి హస్తాన్ని స్టాలిన్ కుడి హస్తంలో ఉంచండి. మీరు డోలా బాబీ స్టాలిన్ అను నేను, డోలా బాబీ స్టాలిన్ అని నేను, గంటా సులేఖ అను నిన్ను, గంటా సులేఖ అను నిన్ను నా భార్యగా స్వీకరించి జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. గంటా సులేఖ అను నేను, డోలా బాబీ స్టాలిన్ అను నిన్ను నా భర్తలుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేయుచున్నాను. నవ్వుతూ ఉన్నారు, ఇద్దరు నవ్వుతూ ఉన్నారు. పరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడు వివాహం చేసుకున్నట్టుకు తీసుకుని వచ్చినటువంటి మంగళసూత్రాన్ని ఉంగరాలని మీరు ఆశీర్వదించమని వీళ్ళు వెనక్కి లేపు పట్టుకోండి అమ్మా. తండ్రి కుమార పరిశుద్ధ ఆమె మంగళమే సునగు మనుజావారులకు వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించును. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా పైకి తలపైకి ఉంగరమును అంగీకరించును.
మర్మంగా ఉండినట్లు పరిశుద్ధ పరిస్థితి కదా. తన శరీరం వలె తన భార్యను సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్టే ఈ పురుషులను ఈ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించులాగున ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పెళ్లికి ప్రియురాలను ఇష్టరాలనైంది. సంపూర్ణ శాంతతోనూ సుబుద్ధితోనూ సమాధానంతోనూ పరిశుద్ధతయు భక్తియు కలిగి ఇంద్రాలను వెంబడించులాగున ఈ వధూవరులను కటాక్షించు పౌరాలను గూర్చి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించున్నాను. ఆమె దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. ఆమె కలుగు చేసి వివాహం నందు వారి యొక్క ఐక్యతను పవిత్రపరిచిన ప్రభువైన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మలు యందు ఆయనతో సంతోషపరచినట్లు మరణ పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించున్నట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. మేము నిజ విశ్వాసమును బలపరిచి నిత్య జీవితాన్ని బట్టి మేము సంరక్షించునుగాక. ఆమె లేచి సమాధానంతో మీ జీవితాలను సాగించు. దర్శించండి రిజిస్ట్రేషన్